2024లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని, వ్యాపారస్తులందరికీ మంచి రోజులు వస్తాయని మాజీ మంత్రి నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరి నారాయణ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నారాయణ ఆయన కుమార్తె నగరంలోని పలు డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారాలు చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 6వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ ఈరోజు ర్యాలీగా ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకని ఇక్కడంతా వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అంటే వాడు వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా రచ్చలు రావిళ్ళు ఉండి అదేవిధంగా ధర్నాలు ఉంటే అరాచకాలు ఉంటే ఎవరు వ్యాపారాలు చేసుకోరు. వ్యాపారాలు సక్రమంగా కొనసాగాలంటే ఏ జిల్లాలైనా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అరాచక పాలన ఉండకూడదు. ప్రజలు శాంతిని కోరుకుంటారు. అందుకని ఈరోజు ఎక్కడైతే ఈరోజు ఈ యొక్క స్టోన్స్పేట ఏరియాలో తిరుగుతున్నామో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతం ఉండేతడికి చేయండి, మాకు భయం లేకుండా ఉండేతడికి చేయండి. ఈరోజు ప్రతిరోజు భయపడుతున్నాం. ఏ రోజు ఏ బిల్డింగ్ పాల్గొడతారా, ఏదో చెప్తారు, డీవియేషన్ అంటారు, నోటీస్ కూడా పాల్గొడతారు, లేదా లాక్ చేయటం, నీకు ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్. అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా కట్టాల్సి ఉంటే డిమాండ్ నోటీస్ ఇవ్వటం, లేదా ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి రెక్టిఫై చేయటం, లేదా పెనాల్టీస్ కూడా వేయచ్చు. అంతేగాని దౌర్జన్యం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే దౌర్జన్యం చేస్తారో వ్యాపారస్తులు రారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇతర రాష్ట్రాలకి, పక్క రాష్ట్రాలకి, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. కాబట్టి మనకు రావాల్సిన ఇన్కమ్ మొత్తం అక్కడికి పోయింది. రిజిస్ట్రేషన్స్ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ లేదో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ తగ్గుతాయి. రిజిస్ట్రేషన్ తగ్గిందో ఇన్కమ్ పోతుంది.